నా పేరు రాహుల్. నా వయసు 30 సంవత్సరాలు. మాది నాగర్ కర్నూల్ జిల్లాలోని మల్లాపూర్ అనే చిన్న గ్రామం. వృత్తిరీత్యా నేను జిమ్ ట్రైనర్ని. మా గ్రామానికి దగ్గర్లోని శివారులో నాకు సొంతంగా ఒక చిన్న జిమ్ ఉంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జిమ్ నడుస్తూ ఉంటుంది. రోజూ చాలామంది యువకులు, మహిళలు నా దగ్గర వ్యాయామం నేర్చుకోవడానికి వచ్చేవారు. అలా నా రోజులు సాధారణంగా గడుస్తున్న సమయంలో నా జీవితంలోకి పరిచయమయ్యారు లలిత ఆంటీ. మా జిమ్ పక్కనే ఉన్న కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్కు ఆమె రోజూ వచ్చేవారు. మొదట్లో ఆమె ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. తన పని తాను చూసుకుని వెళ్ళిపోయేవారు. ఒకరోజు లలిత ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత ఆమె పర్సు కింద పడిపోయిన విషయానికి నా దృష్టికి వచ్చింది. వెంటనే దాన్ని తీసుకుని ఆమెను పిలిచి ఇచ్చాను. చాలా థాంక్స్ అండి. అందులో ముఖ్యమైన పేపర్లు, కొంత డబ్బు కూడా ఉన్నాయి అని ఆమె అన్నారు. పర్లేదు ఆంటీ, మీ వస్తువు మీకు ఇవ్వడం నా బాధ్యతే అని నేను నవ్వుతూ చెప్పాను. ఆ చిన్న సంఘటనతో మా మధ్య పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. అప్పుడప్పుడు జిమ్ పక్కనే ఉన్న టీ షాప్లో టీ తాగుతూ మాట్లాడుకునేవాళ్లం. ఆమె కుటుంబ పరిస్థితులు, జీవితంలో ఎదురైన కష్టాల గురించి నాతో చెప్పుకునేవారు. లలిత ఆంటీకి పెళ్లయి 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్తకు మద్యం అలవాటు ఉండటంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతాయని, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంటుందని చెప్పేవారు. ఆమె మాటల్లోని బాధ నాకు అర్థమయ్యేది. ఆంటీ, మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇన్ని కష్టాలు ఎదురైనా పిల్లల కోసం నిలబడుతున్నారు. ఎప్పుడూ ధైర్యంగా ఉండండి అని నేను ఆమెకు చెప్పేవాడిని. ఒకరోజు ఆమె తన పుట్టినరోజు గురించి చెప్పి, రాహుల్, ఈ ఆదివారం మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలి అని ఆహ్వానించారు. ఆదివారం నేను ఆమె ఇంటికి వెళ్లాను. ఆమె కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ప్రశాంతంగా ఉంది. నేను తీసుకెళ్లిన చిన్న పుట్టినరోజు బహుమతిని ఆమెకు ఇచ్చాను. నాకు గిఫ్ట్ కంటే నన్ను గుర్తు పెట్టుకుని వచ్చినందుకే చాలా సంతోషంగా ఉంది అని ఆమె చిరునవ్వుతో అన్నారు. ఇద్దరం కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆమె జీవితంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుని కాస్త భావోద్వేగానికి గురయ్యారు. నేను ఆమెకు ధైర్యం చెప్పాను. ఆ సమయంలో మా మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడినట్టు అనిపించింది. అది కేవలం పరిచయం కాదు, ఒకరి మనసును మరొకరు అర్థం చేసుకునే మంచి స్నేహంగా మారింది. బయలుదేరే సమయంలో లలిత ఆంటీ, నా కష్టాలు చెప్పుకున్నప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా విన్నందుకు థాంక్యూ అన్నారు. నేను నవ్వుతూ, మీరు ఎప్పుడైనా బాధగా అనిపిస్తే ఒక స్నేహితుడిగా మాట్లాడటానికి నేను ఉంటాను అని చెప్పాను. ఆ రోజు తర్వాత మా స్నేహం మరింత బలపడింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ, ఒకరి కుటుంబ పరిస్థితులను మరొకరు గౌరవిస్తూ హద్దులు దాటకుండా స్నేహాన్ని కొనసాగించారు. కొన్నిసార్లు జీవితంలో మనకు ఎదురయ్యే వ్యక్తులు మన జీవితాన్ని మార్చడానికి రారు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన మాట వినడానికి మాత్రమే వస్తారు. లలిత ఆంటీతో నా పరిచయం కూడా అలాంటి ఒక మధురమైన స్నేహంగా మిగిలిపోయింది.